దేవుడు ఏదైనా సరే మన చేతులకే అప్పగిస్తాడు. కాబట్టి మనము చేతులు ఎత్తాలి. దావీదు అంటున్నాడు, నేను చేతులు ఎత్తుట సాయంకాలము నైవేద్యము అని చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో చేతులు ఎత్తేవారుగా ఉండాలని, దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేవారుగా ఉండాలని దేవుని వాక్యం. యెజ్రా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనంలో యెజ్రా ఒక చిన్న ప్రార్థన చేస్తూ, అంటే ఇశ్రాయేలీయులు వారు చేసిన, యూదా వారు చేసిన మరి పాపమును బట్టి, మరి వారు చేసిన దేవుని సన్నిధిలో వారు చేసినటువంటి ప్రార్థనలో ఆయన ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 9వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తేనండి, సాయంత్రపు అర్పణ వేళ శ్రమ తీరగా లేచి నా వస్త్రం చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడని యెహోవా తట్టు చేతులెత్తి, అంటే మా దేవుడైన యెహోవా వైపు మేము ఏం చేస్తున్నామంటే చేతులెత్తి. ఎందుకు మరి ఇక్కడ మరి యెజ్రా చేతులు ఎత్తుతున్నాడంటే, ఇక్కడ యూదా వారు లేకపోతే దేవుని ప్రజలు అంటండి, అన్యజనులు ఏం చేస్తున్నారంటండి, వివాహము చేసుకున్నారంట. భయంకరమైన పరిస్థితులు అక్కడ జరిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఎందుకు చేతులు ఎత్తుతున్నాడంటే, మనం 8వ వచనంలో మనం చూస్తాము అక్కడ, అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి, అంటే ఎందుకు చేతులు ఎత్తుతున్నాడంటే, మా దేవుడు ఇప్పుడు మాకు మా నేత్రాలకు ఏమి ఇచ్చాడండి, వెలుగునిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము చేసిన తప్పిదాలు, మేము చేసిన అతిక్రమాలు, మేము చేసిన దోషాల నుండి మమ్మల్ని విడిపించి దేవుడు మా కన్నులకు ఏమి ఇచ్చాడంటండి, వెలుగునిచ్చాడండి. దేవునికి స్తోత్రం. అందుకనే మరి చేతులెత్తి వస్త్రాలు చింపుకుని మోకాళ్ళు వేసి మరి ఏం చేస్తుంది అనమాట, ప్రార్థన చేస్తున్నారు. మనం వస్త్రాలు చింపుకోకపోయినా కనీసం మోకాళ్ళ మీద ఉండి మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అంటే వస్త్రాలు ఇంకా చెప్తున్నారు, హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి, చింపుకోవాలని. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మోకరించి మోకాళ్ళ మీద ఉండి చేతులు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప జయమిస్తాడు. అదే 10వ వచనంలో, అంటే అంత టైం లేదు కాబట్టి 10వ వచనంలో అక్కడ అంటాడు, మా దేవ ఇంత కృప నొందిన తర్వాత, ఇంత కృప నొందిన తర్వాత మేమేం చెప్పగలం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే వారి కన్నులకు వెలుగునిచ్చాడంట, వారి జీవితాల్లో ఒక దేవుడు వారికి ఒక కృపనిచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నిజంగా సైమన్ గారు మరి వారి సాక్ష్యం చెప్తున్నప్పుడు మరి కనీసం నడిచి వచ్చే పరిస్థితులు, బండి లేని పరిస్థితులు కదండి, సైకిల్ లేని పరిస్థితులు, మరి ఈ రోజుకి దేవుడు ఆయన ఇచ్చిన కృప. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరన్నా సైకిల్ వేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారంటే ఒకరు కూడా లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా ఇప్పుడు సంగతి చెప్తా. ఆమేన్. దేవుడు కూడా అంత కృప దేవుడు అందరికీ ఇచ్చాడు. అందరూ నడిచి వెళ్ళారు, పరిచర్య చేశారు, నా మట్టుకు లేరు. మనందరం కూడా చాలా దీన స్థితిలో ఉన్నప్పుడు మనం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడి స్తోత్రం. ఆయన కృప నిరంతరం ఉండగా. హల్లెలూయా. మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడని 136వ కీర్తనలో మనం చూస్తాం కదండి. మరి జ్ఞాపకం చేసుకుని ఇంత కృప దేవుడు మనకి ఇచ్చినందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, నేను చేతులు ఎత్తుతున్నాను అంటున్నాడు. యెజ్రా కూడా దేవుని వైపు ఏం చేస్తున్నాడన్నమాట, చేతులు ఎత్తుటం అనేది మనం చూస్తాం. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చూస్తే నిర్గమాకాండంలో ఒక మాట చెప్పిన తర్వాత అసలు దేవుడు ఎవరికి ఎలా అప్పగించాడో ఒక 2 మాటలు చెప్తాను. నిర్గమాకాండము 9వ అధ్యాయంలో మనం చూస్తేనండి, అక్కడ 29వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనం చూస్తాం. మోషే అతన్ని చూచి, నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తుతాను. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. కదండి, మోషే అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? ఫరోతో అంటున్నాడు. హల్లెలూయా. ఫరోతో అంటున్నాడు, నేను నీ దగ్గర నుంచి ఈ పట్టణం నుంచి నేను తిరిగి వెళ్ళిన తర్వాత నీ కొరకు నేను చేతులు ఎత్తపోతున్నాను.
హల్లెలూయా. దేవుడు మనకి దైవ సేవకులు కాబట్టి దేవుడు మనకిచ్చిన కృప ఏంటంటే అనేకుల కొరకు చేతులెత్తే ఆమేన్. హల్లెలూయా. ఒక పట్టణం కోసం మనం చేతులెత్తితే ఒక దైవజనుడు అంట ట్రైన్లో వస్తున్నాడండి, ఒక మిషనరీ, దేవునికి స్తోత్రం కదండి. ట్రైన్లో వస్తున్నాడంట, ట్రైన్లో వస్తూ ఉంటుంటే మధ్యలో ట్రైన్ ఆగిపోయిందంట. ట్రైన్ ఆగిపోతే ఏం జరిగిందయ్యా అంటే ఆ ట్రైన్లో ఖాళీగా కూర్చుని ఉండలేక ఆ పక్కన ఒక చిన్న చిన్న గుడిసెలు ఒక ప్రాంతం కనబడుతుంటే ఈ దైవజనుడు ఏం చేశాడంటే ఆ చేతులు ఎత్తి ఏం చేశాడంట, ప్రభా ఈ ప్రాంతాన్ని రక్షించిన ఆయన ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు సేవ చేస్తున్నాడు. ఎంత సువార్త చెప్తున్నా కానీ, ఎంత సువార్త ప్రకటిస్తున్నా కానీ ఎవ్వరూ కూడా మారట్లేదంట. ఏం జరిగిందో తెలియదు కానీ అందరూ మందుల చుట్టూ తిరుగుతున్నారంట, కేకలు వేస్తున్నారంట, మొప్పలు పెడుతున్నారంట, మాకు బాప్తిస్తం కావాలంటున్నారంట, మాకు రక్షణ కావాలంటున్నారంట, ఏడుస్తున్నారంట, కన్నీరు కారుస్తున్నారంట. తెలియని రీతిలో ఏం జరిగిందంటే ఆ ఏ దైవజనుడు అయితే చేతులెత్తాడో ఆ దైవజనుడు ఆ ప్రాంతానికి ఒక దైవ సేవకుడు సువార్త మీటింగ్ పిలిచాడు. హల్లెలూయా. ఆ సువార్త మీటింగ్ వచ్చి ఆయన అక్కడ కూర్చుని ఉంటే వాక్యానికి సమయం ఇచ్చే ముందు ఆయన, నేను ఒక సాక్ష్యం చెప్తాను, పలానా డేట్లో పలానా టైంలో 2 గంటల నుండి సాయంత్రం 7 వరకు ఎంతవరకు కొంత టైంలో ఇలా జరిగింది అంటుంటే ఆ కూర్చున్న దైవజనుడితో దేవుడు అంటున్నాడంట, ఆయన ఎవరో కాదు నువ్వే అని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దైవజనుడు ఎవరో, ఆ పరిస్థితి ఎలా జరిగిందని అంటే అప్పుడు ఆయన గుర్తుకొచ్చి ఆ పొలాల గుండా వచ్చింది నేనే కదా, చేతులు ఎత్తింది నేనే కదా అని చెప్పి అప్పుడు అక్కడ ఆయన గుర్తుకొచ్చి ఆ ప్రసంగానికి నిలబడిన తర్వాత జరిగిన సిచ్యువేషన్, జరిగిన పరిస్థితిని ఆ దైవజనుడు అక్కడ వివరించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఒక ప్రాంతం అంతా కూడా ఒక దైవికమైన శక్తితో నింపబడిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలు పశ్చాత్తాపడేటట్టుగా, ప్రజలు విడుదల పొందేటట్టుగా, ప్రజల్లో ఒక మేలు కలిగేటట్టుగా, ప్రజలు దీవించబడేటట్టుగా, ప్రజలు రక్షణలోనికి వచ్చేటట్టుగా, పశ్చాత్తాపడి ఏడ్చేటట్టుగా దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న దైవజనులు చిన్నవాళ్ళు ఎవరు కాదు, పెద్దవాళ్ళు ఎవరు కాదు, అందరూ సమానమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పెద్దోడు, ఈయన చిన్నోడు అని ఏమి తారతమ్యం లేదు. దేవుడు ఎవరిని ఎంత బలపరిస్తే, దేవుడు ఎవరిని ఎలా నిలబెడితే వారి పరిధిలో వారి శక్తి కొద్ది దేవుడే వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలహీనమైన వారిని దేవుడు ఏం చేస్తాడు? బలపరిచే దేవుడు, నిలబెట్టే దేవుడు, వాడుకునే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ ఫరో ఎవడండి? వీడు అన్నాడు, యెహోవా ఎవడన్నాడండి? దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు 27 నుంచి చదవండి ఒకసారి, ఇంక పోయించేస్తాను. స్తోత్రం చెప్పండి. ఇది చూడగా ఫరో మోషే అహరోనును పిలిపించి, నేను ఈసారి ఏం చేశాను బాబా? పాపం చేశాను. యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులు ఏం చేశాం? పాపం చేశాం. ఇంత మట్టుకు చాలు, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనుము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవాను వేడుకోండి. మనం ప్రార్థన చేయకపోతే ఏం లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేశం కోసం మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఇలా ఉంది. ఇలాగా ఒకవేళ చూసేవాళ్ళకి అది విరుతాను. ఎందుకంటే దేవుని సువార్తని గురించిన నశించిన వారికి ఏమవుతుంది? రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. దేవునికి స్తోత్రం కలిగి. అంటే మనం చేసే పని వాళ్ళకి అర్థం కాదు, మనం చేసే కార్యం వాళ్ళకి అర్థం కాదు. నేను మాట చెప్తానండి, ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అని మొత్తం అంతా తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం. తెలియనివాడు ఎప్పుడో లేడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళకి కంగారు దడపడుతుంది. అందరూ ఒకసారి స్తోత్రం. హల్లెలూయా. అస్సలు మనం ఏం పత్రిక కూడా ఏమవసరం లేదు, ఎందుకంటే అంత సువార్త వెళ్ళిపోయింది. వాళ్ళందరికీ దడపడుతుంది, మనమంటే భయపడుతుంది. మన భయపెడుతున్నారు కానీ మనకన్నా ఎక్కువ భయపడుతున్నారు. కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫరోకి వచ్చిన భయం ఏంటంటే అంతకు ముందు అతను భయం లేని వాడు యెహోవా ఎవడని కాలు ఎగరేసాడండి. ఇప్పుడు అంటాడు, బాబా మీరు వేడుకోండి, మీరు వేడుకోండి. దేవునికి స్తోత్రం. మీరు మీ దేవుణ్ణి వేడుకోండి.
అన్నాడు. ఈయన అన్నాడు నేను చేతులు ఎత్తుతాను అంటున్నాడు. ఈయన దేవునికి స్తోత్రం. ఎవరో మోషే గారు నేను చేతులు ఎత్తపోతానంటే నువ్వు చేతులు ఎత్తకపోతే ఇంకేమో అందరం బాబు మొత్తం ఏమైపోద్ది సూనం అయిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం వస్తుందండి. 7వ వచనంలో మనం చూస్తేనండి, అది 10వ అధ్యాయం 7వ వచనం అంటాడు. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి ఎన్నాళ్ళ వరకు వీడు ఎన్నాళ్ళ వరకు మనకి ఎలా ఉంటాడండి? మన అందరం ఊరిగానే ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూస్తే నాకు ఏమొచ్చేస్తుంది? చెప్తారు కానీ స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఇప్పుడు మోసే వాళ్ళకి ఎలా ఉన్నాడంట? గురిగా ఉన్నాడంట. చదవండి. గురిగా ఉన్నాడు. తమ దేవుడు యెహోవాను ఈ మనుషులు పోనేమో ఐగుప్తు దేశం నశించిందని ఇంకా తెలియట్లేదా? బుద్ధి లేదా నీకు? ఎవరు అంటున్నారు? వాళ్ళే మళ్ళీ ఎవరికి ఇస్తున్నారు క్లాసు? ఫరోకి ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఫరోకే ఇస్తున్నారు మళ్ళీ నీళ్ళు. దేవునికి స్తోత్రం కలిగింది. ముందు మోషే ఏమంటాడంటే చూడండి 3వ వచనంలో 10:3 కాబట్టి మోషే అహరోను పొరల ఎద్దుకు వచ్చి అతను చూసి ఇలా చెప్పి యెహోవా సెలవిచ్చిన దేవుడుగా ఎన్నాళ్ళ వరకు నువ్వు లొంగకుండా ఉంటావు? ఈడుతున్నాడు కాసు. దేవునికి స్తోత్రం కదా. ఎన్నాళ్ళ వరకు నీవు లొంగకుండా ఉంటావు? ఎంతవరకు నువ్వు మాట వినకుండా ఉంటావు? ఇదిగో చూసుకో, వడగండ్ల చేత పాడైపోయింది కదా పంట. తర్వాత నేను ఏం పంపిస్తున్నానంటే మిడతల్ని పంపిస్తాను. వడగండ్ల ద్వారా పాడైపోయిన పంటనే మిడతలు తినేస్తాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మొత్తం పోయింది నీ ఇష్టం అని అనేటప్పటికి నీకు ఏం చేయాలో అర్థమవుతుంది ఫరోకి. ఇప్పుడు ఏమంటున్నారు క్లాస్ 7వ వచనం. ఇప్పుడు మనం చదువుకున్న 7వ వచనం వాళ్ళని పోనీ చదివినాం అన్నమాట. అప్పుడు ఫరో సేవకులు వీడు ఉండును పోనీ వెళ్ళిపోని బాబా. ఎందుకు వచ్చింది? వీళ్ళతో మనం పడలేము. వీళ్ళు మామూలు కాదు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ప్రార్థన చేశారంటే తెల్లడిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగి కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం. దేశం నశించిపోతుందని నీకు ఎంత పాడైపోతుంది. వడగండ్లు వచ్చి ఇప్పుడు వడగండ్ల వర్షం వచ్చేసింది బాబా. ఇంత మట్టుకు చాలా అంటున్నాడు ఫరో. దేవునికి స్తోత్రం కలిగి వడగండ్ల వర్షం వచ్చేసింది. మళ్ళీ మిడతలు వస్తాయంట. నీకేం అర్థం అవుతుంది లేదా? చదవండి. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూసి అయిపోయింది కింద చదవం. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా తప్పిపోవడగా నశించిపోయిందని నీకు తెలియదు అన్నాడు. ఓకే సరిపోదు. కాబట్టి ఈ రకంగా మరి ఫరోతో మాట్లాడతారు. కాబట్టి మోషే ఒకే ఒక మాట అన్నాడు, నేను చేతులు ఎత్తపోతున్నాను. దేవునికి స్తోత్రం. 9వ అధ్యాయంలో మనం 30వ వచనంలోకి వచ్చేస్తే అక్కడ అయినను ఈ సేవకులు ఎక్కడో నీ దేవుడని యెహోవాకు భయపడాలని నాకు తెలిసినది నేను. అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసను, ఎవరి చేలు వెన్నులు వేసిన కనుక జనప ఎవరి చేలను చెరబుచ్చబడిను. కానీ గోధుమలు 3వ వచనం. మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలు వెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఈ మురుగులు మానులు పడవు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ భూమి ఎవరిదే? యెహోవాది. అంటే మోషే చెప్తున్నాడు, ఇదిగో ఈ భూమి నీది కాదు, లేకపోతే ఈ ఆకాశము నీది కాదు, ఈ సమస్తం అంతా కూడా దేవునిదే అని నువ్వు తెలుసుకుంటావు మోషే. దేవునికి ఫరోతో చెప్తున్నాడు నువ్వు తెలుసుకుంటావు అని. మోషే తన ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో మోకరించి చేతులెత్తినప్పుడు వడగండ్లు ఆగిపోయి, వర్షము ఆగిపోయినప్పుడు, కలవరము ఆగిపోయింది. కాబట్టి మనము చేతులెత్తినప్పుడు దేవుడు ఏదైనా చేస్తాడు. దేవుడు ఎలాంటి సమస్య ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితి ఎదురవుతున్నా సరే, దైవ సేవకులుగా దేవుని బిడ్డలుగా మనకు దేవుడు ఇచ్చిన పని ఏంటంటే చేతులెత్తి ప్రార్థించాలి. నేను ఈ వాక్యం చదివిన తర్వాత అండి నాకేమనిపించిందంటే మా ఆత్మీయ బిడ్డల కోసం నేను అందరూ కూడా నేనేం చేయాలంటే ఒక్కొక్క కుటుంబం కోసం చేతులు ఏం చేయాలి? ప్రార్థన చేయాలని నాకు అనిపించింది. దేవునికి స్తోత్రం. అంటే అంతకుముందు చేయలేదని కాదు, ఈ వాక్యం చదివిన తర్వాత మరింతగా దేవుడు నన్ను బలపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము చేతులు ఎత్తినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడైతే యెహోవా ఎవడని చెప్పిన ఈ ఫరో కళ్ళుకి ఏమైందంటే వర్షం వెంటనే ఆగిపోయింది.
వడగండ్లు వెంటనే ఆగిపోయింది. దేశం అంతా కూడా ఏమైపోయింది, సడన్ గా నిమ్మలమైపోయింది. ఎంత అద్భుతం, దేవుడికి స్తోత్రం. కాబట్టి మనం చేతికెత్తినప్పుడు దేవుడు మనకి సమస్తాన్ని ఏం చేస్తాడు, ఇంకా అప్పగిస్తాడు. ఒక్క 2 మాటలు చెప్పి, ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు ఉంది, 3 నిమిషాలు 2 మాటలు చెప్తాను. చూడండి ఒకసారి ఆదికాండము అక్కడ 14:20 అంటండి. అబ్రహాముకి దేవుడు అక్కడ శత్రువుల్ని నీ చేతికి స్తుతించబడును గాక. దేవునికి స్తోత్రం. అదే లోతుని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి యుద్ధం కలిగినప్పుడు అంటండి, అబ్రహాము 300 మందిని తీసుకువెళ్ళినప్పుడు అంటండి, అబ్రహాముకి దేవుడు శత్రువుని అబ్రహాము చేతికి అప్పగించాడంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. శత్రువుని కూడా మనకు అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. ఎలీషాని చూసి అనుకున్నారంట, ఎలీషాని చూసి ఎవరు చెప్తున్నారా మన విషయాలు అవతలకే, మనం ఎలా వెళ్తుంటే అలా వచ్చేస్తున్నారా, ఎలా వెళ్తుంటే ఎలా వచ్చేస్తున్నారు, ఈ విషయాలు ఎలా తెలుస్తున్నాయి అని అంటుంటే, ఎవరో అరే మీలో ఎవడన్నా ఉన్నాడా అని రాజు అడిగితే, ఒక మేము ఎవరు కాదండి, ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. దేవునికి స్తోత్రం చెప్పాలి. మూసేపని పదండి అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అక్కడికి వెళ్ళి ఎలీషా చుట్టూ మూసేశాడు. గెహాజీ వచ్చి కళ్ళు చూస్తే చుట్టూ రథాలుగా, అయ్యా దైవజనుడా అయిపోయింది మన పని అంటే, లేదు 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 ప్రభా వీడు కన్నులు తెరువు ముందు. దేవునికి స్తోత్రం చెప్పండి. వీడు కన్నులు తెరువు ప్రభా అనగానే ఆడి కళ్ళు తెరవబడితే అగ్ని రథాలు కనబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేస్తాను చెప్పండి. హల్లెలూయా. కానీ నిజంగా చాలా ఆశ్చర్యం అండి. ప్రభా ఏం చేయాలి అంటే, ఏం చేస్తున్నాడు, అక్కడ పంపించు కోటలోకి అని చెప్పి వీళ్ళందరినీ ఇశ్రాయేలు రాజు కోటలో పంపించాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత కన్నులు తెరిచాడు. దేవునికి స్తోత్రం. తెరిచేటప్పుడు ఎక్కడున్నారో శత్రువుని దేవుడు మన చేతికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శత్రువు ఏలో చూడగానే ఎక్కడున్నారో మనం ఎలీషా పర్సన్ లేదు కదా, ఇక్కడున్నామంటే రాజుగారి కోటలో. ఈ రాజుగారు ఆయన ఫోన్ చేసి, అయ్యా ఫోన్ లేదు, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన కౌలు చేసి అంటున్నాడు, అయ్యా ఫోన్ అలవాటు అయిపోయింది కదా మనకి. ఆయన కౌలు చేసి ఏం చేయమంటాను, ఆయన ఏం చేయదు, దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. భోజనం పెట్టి పంపించు, మళ్ళీ అడిగి సాయికి నిజంగా శత్రువుని దేవుడు మనకి అప్పగించాడు. హల్లెలూయా. ఆదికాండంలో ఒక మాట ఉంది, ఒకసారి చూడండి. ఆదికాండం 39వ అధ్యాయము, అక్కడ యోసేపు దేవుడు అప్పగించాడండి. 39:4 మనం చూస్తే, యోసేపు మీద అతనికి కటాక్షం కలిగను గనుక అతని యొద్ద పరిచయం చేయవాడాయను. తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తన కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా అతనికి తోడై ఉన్నట్టు ఇంటి యజమానుడు చూశాడు యోసేపు. దేవునికి స్తోత్రం. తన ఇంటినంతటిని కూడా అతని చేతికి అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం. మనం చేతులు ఎత్తినప్పుడు దేవుడు మనకి అప్పగిస్తాడు. సైమన్ గారికి ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ ఆయన అప్పగించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది రక్షణ పొందేటట్టుగా, అనేక మంది మార్పు చెందేటట్టుగా, మరి ఈ మొట్టమొదటిగా సారూర్ సహవాస డైరెక్టర్ గారి ద్వారా, డైరెక్టర్ అమ్మ గారి ద్వారా ఇక్కడ మరి ఉపవాస ప్రార్థనలు వాళ్ళు ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఇలా ప్రతి సంవత్సరం జరుగును గాక. ఆమేన్. మనందరం చేతులెత్తడం ద్వారా ఈ ప్రాంతీయ ప్రజలందరూ రక్షణ పొందుతారు. మరి చెప్పరు కానీ ఆయన చెరసాల్లోకి వెళ్ళినప్పుడు అంట, చెరసాల నాయకుడు మరి వాళ్ళందరూ ఖైదీలందరినీ యోసేపుకి అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫరో దగ్గరికి తీసుకెళ్లి కాలేంటో అర్థం చెప్తే ఆయన అన్నాడు, మరి బాబా సింహాసనం అది మిగతాది నీది అని, మొత్తం రాజ్యాన్నే, మొత్తం దేశాన్నే హల్లెలూయా సమస్తాన్ని యోసేపు చేతికి అన్నలందరూ దండాలు పెడుతున్నారు. బాబా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చేతులు ఎత్తడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఏదైనా సరే మనకి అప్పగిస్తాడు. దేవుడు మనకు చాలా అద్భుతమైన ప్రసంగం. వాళ్ళు బాగా ప్రోత్సహించి పురుకొల్పి కట్టుకుంటడం అంటే రేపడం అన్నమాట. జపంజీ గారు చెప్పారు, రేపడం అన్నమాట. అలాగే ఆత్మలో సేవలో మనలను రేపేటువంటి మాటలు
దైవం ద్వారా ఇచ్చారో అందుని బట్టి దేవునికి మహిమ. చేతులు ఎత్తిన వాళ్ళకే చేతులకు సమస్తాన్ని అప్పచేస్తుంది. ఎంతలేదానికి అప్పు చెప్పడానికి మనం ఎత్తేవా యోసేపుకి అప్పు చెప్పాడు, అందరికీ కూడా అప్పు చెప్పాడు కదా. మరి నిర్గమాకాండంలోనే అమాలేకీయులు యుద్ధానికి వచ్చినప్పుడు కూడా మోసే చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం కనుక మరి ఒక పాశ్రమ కాదు కానీ జపనీ గారు ఎంజే పెట్టినప్పుడు ఒక నిజంగా చాలా అద్భుతమైన చేత చేతులు ఎత్తుటంటే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థనతో పాటు చేతులు చాలా సందర్భాల్లో కొంతమంది పారిపోతూ ఉంటారు. పారిపోయేవాడు ఇక్కడ దగ్గరికి వచ్చేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి, కాల్ చేస్తారనిపించి చేతులు ఇలా ఎత్తడం అంటే ఏంటి, సరెండర్ అయిపోయాం అయ్యా నేను. కొన్ని సందర్భాల్లో చూడు అప్పులు తీర్చాలి కొంతమంది చెబుతారు, మరి ఈ చేతులు ఎత్తేయడరా చేతులు ఎత్తేయడం. దేవా స్తోత్రమయ్యా, స్తోత్రం ప్రభా, పరిశుద్ధాత్మ స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా ప్రభా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం ప్రభా. ప్రభువా స్తోత్రమయ్యా, అబ్రహం వల్ల ఎన్ని విషయాలు ఆశ్రయించబడినట్లు నీ దాసుడు బహుగా దీవించబడదు. ప్రతి అవసరత ఈ బాధకుడికి ఉన్నాయి. అలాగే మీ దాసుని బలపరిచిన రహస్య బంధంలో దేవునికి ప్రార్థన చేయగలిగిన ఆ దేవుడు కార్యాలు చేస్తే మీరు ఒక దాసుని బలపరిచిన ఆయన సాయంకాలం సేతుడా మోషే సేతుడు కార్యాలు చేసిన దేవుడు అని ఇదిగో మరో ఆయన ఎదుట నైనా తండ్రి యోషోపు చేతులెత్తినప్పుడు గొప్ప కార్యాలు ఇదిగో దైవజనులు చేతులెత్తినప్పుడు ప్రార్థించినప్పుడు సువార్త ప్రకటించినప్పుడు నైనా నీ సేవ పరిచయం ఆత్మీయులను అప్పగించగలిగే గొప్ప కార్యాలు చేసే దేవుడు అని, ప్రాంతాలు మార్చగలిగిన దేవుడు అని, ప్రాంతాలు దీవించగలిగిన దేవుడు అని శ్రేష్టమైన మాటలు చేత మధ్యాహ్న వేళ మీరు మాట్లాడిన మాట కొరకే చేతులకు అనేక మందిని సమకూర్చి నేను ఆత్మకు తండ్రిగా తల్లిగా నైనా సంసోన గారు దీవించబడుదురు గాకనే ప్రతి కార్యములు ఈ పరిచయలో నైనా నిలిచి ఉండను గాకనే దీవించదు ప్రభా. సావుడు దైవచనం బట్టి సేవకురాలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. దీవిస్తూ వచ్చిన కుటుంబాలు సంఘాన్ని దీవించను. ద్వితీయ సమరయ దేశమంతటా సంఘము క్షేమమూర్తి కలిగినట్లున్నాయి. ఇక్కడ దినాల్లో మీరు అందరికీ తెలిసి ఉన్నారు. నీ మీద ఆధారపడి బిడ్డలుగా సంఘటనలు తెచ్చారు. దాసులు కూడా దీవించి పరిస్థితులన్నింటినీ తగ్గించుకున్నాం. కుటుంబ అవసరతలన్నింటినీ సేవపరచండి. మీరే మార్గాలు తెరవని తలపెట్టిన ప్రతి కార్యములు ఇది కొదువనే మాట్లాడుకుంటున్నాను. దాసుల కుటుంబ గొప్ప కార్యాలు పరిచయం అలాగే నేను గొలుసు దండయాత్రలు దీవెనికరంగా జరిగించున్నాయి, ఆశీర్వాదకరంగా జరిగించున్నాయి. ఇదిగో ప్రభావంగా బలపరిచి నేను ఎక్కువగా కూడుకుని ప్రార్థించుతాను, నేను స్తుతించుతాను, గణపరచడానికి నీ ఆత్మకార్యం జరిగించుకోండి. ఇక్కడ దినాల్లో ఈ భయంకర రోజుల్లో ఈ రాకడ పద్ధతులు ఉన్నాయి. స్థిరపరచబడి ఈ సేవలోనైనా ఎదిగేవారిగా నేను అందరినీ బలపరచండి. అంటే అభిషేకం అంటే ఆశీర్వాదాలు అలాంటి దీవులను అందరికీ అనుగ్రహించుకుని ప్రభావ ప్రార్థిస్తున్నాం. తల్లి మరొక కొడుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ దైవజన కుటుంబానికి సంఘానికి గొప్ప దేవుని ఆశీర్వాదాలు నేను ఇది కుదమనే మాటలు పడుకున్నట్లు ఇది ప్రార్థనల ద్వారానైనా ఇక నీటి ప్రార్థనల ద్వారానైనా తండ్రి ఒక అనుభూతిలో నీ సేవకు నడిపించబడినట్లు సహాయము చేయమని ప్రభావ సాలకు ఈ పరిచయం అంతటి దీవచ్చు జ్యోతికి ఆస్వాదించి శాఖ విస్తరపరచగలరు. నగరెడవేశ్వ అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అందరూ లేచి నిలబడదాం. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. శాస్త్రము గారు చూసినట్లయితే మాకు ఇక్కడ పరిచయం దేవుడు నూతన పరిచి ఇది వరకుని ద్వారాల తీర్థాల కార్యం జరిగించినట్లుగా మా విజయబెట్టయ్య గారు కూడా ప్రార్థన చేస్తారు.
పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడవు, గొప్ప దేవుడవు, సర్వాధికారి అయిన ఇదిగో 2 దినముల నిన్న ఈ రోజు జరిగిన ఎన్నికల బట్టి స్తోత్రాలు. ఈ దినము షారోను ప్రార్థన సహవాసంగా ఇంతవరకు చేసిన ప్రార్థనలు మీ సన్నిధికి చేర్చుకున్నారు. అటు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సహవాసం ఇదిగో నాయన, మా కుటుంబంలో మీ దాసులను స్థిరపరిచారు. ఇదిగో నాయన, మమ్మల్ని ప్రభా ఏ రీతిగా మీరు వాడుకుంటున్నారు, ఏ రీతిగా పరిచయం కొనసాగిస్తున్నారు, ఏ రీతిగా మీ యొక్క సన్నిధిలో ఆశీర్వదించారు. అలాగే మీ దాసుని కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఇదిగో మీ దాసుడు ప్రభా నాయన బలపరచండి తండ్రి. మీ దాసులను బలపరచండి నాయన. ఈ ప్రాంతంలో మీరు స్థిరపరచండి అయినా. ఇదిగో రాబోయే దినములలో మా ప్రభా నూతన ద్వారములు తెరవబడును. ఓ రివానా కృప కలుగునుగా, అద్భుత కార్యములు జరుగునుగా, ఆశ్చర్య కార్యములు జరుగునుగా, స్వస్థతలు జరుగునుగా, సూచక్రియలు జరుగునుగా, ఆత్మల పంట అనుగ్రహించబడునుగా. మీ దాసులను నిలబెట్టండి, వారిని మరుగుపరచండి, మీరు ప్రత్యక్షం అవ్వండి. ఈ కార్యములు ఇక్కడ జరిగినట్లే కార్యం అయ్యా ఆశిస్తుంది, ప్రార్థిస్తున్నట్టుగా ఒక చక్కటి స్థలమును సిద్ధపరచండి. అద్భుతమైన మీ దాసుల హృదయంలో మీరు పెట్టిన ఆ ప్రత్యక్ష ప్రకారం అద్భుతమైన మందిరం నిర్మించబడాలి. ఈ సేవ ప్రభు అద్భుతంగా ఆశీర్వదించబడాలి. ఈ ప్రాంతంలో ప్రభు అనేక మంది రక్షించబడాలి. సేవా క్షేత్రమును మీరు దీవించబోతున్నారు, ఆత్మల పంట అనుగ్రహించబోతున్నందుకు వందనాలు అయ్యా. అయ్యా, మీరు ప్రారంభించినందుకు వందనాలు నాయన. కృప కలుగు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సేవా క్షేత్రంలో ప్రభు నాయన, ఈ గ్రామంలో ఉన్న 500 మంది, 1000 మంది, 1500 మంది, 2000 మంది అయ్యా, వేల కొలదిగా సంఘములో కట్టబడుదురుగా. మీ కార్యం పెద్ద కుమారుడు దీవించండి, సర్వసత్యం నడిపించండి, ఆశీర్వదించండి కుమారుడు ప్రభు. అదిగో ట్రైనింగ్ వెళ్ళినట్టుగా మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీరు ఆశ్రయించిన సంఘాన్ని, సంఘ బిడ్డలను, కుటుంబాలను, పరిచర్ను దీవించమని, రక్తబంధులు జ్ఞాపకం చేసుకోమని మరొకసారి ఈ సమయంలో సహవాసపు దైవ్యంలో మీ దాసురాలు, వారికి ఇచ్చిన సహవాసం కుటుంబాలు, అలాగే సంఘాలు, పరిచర్లు మీకు అప్పచెప్తూ కృతజ్ఞతాస్తుతులు, వందనాలు మీకు చెల్లిస్తూ మా ప్రాణనాథుడు, ప్రియుడు, రక్షకుడు యేసయ్య నామములో ప్రార్థన అడిగి పొందుకుని నా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సాన్నిధ్యము, సన్నిధి సైమన్ గారి కుటుంబానికి, వారి పరిచర్యకు, సారు సహవాసానికి మీ సన్నిధి భద్రత సదా తోడయుండును గాక. సంపూర్ణ విజయము, జయము కలుగును గాక. అందరికీ యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అందరికీ మంచిది. రేపు ఈ నెల 25వ తారీఖున